హలో, ఎక్కడున్నావు సుబ్బారావు? నీ కొడుకు ఇక్కడ చేసిన పనంతా చూద్దురా. నిన్ను నమ్మి ఏదో నేను నీ కొడుకుని ఇక్కడ జాయిన్ చేసుకుంటే నా తల ప్రాణం తొక్కకొచ్చేలా చేశాడు. ఇక్కడ పక్కన ఒక కొత్త అబ్బాయి చేరాడు. అతని వర్కుని చూసి నేనైతే షాక్ అయిపోయాను. అసలు నిజంగా నీ కొడుకుని అయితే నేను జాబ్లోంచి తీసేయడానికి నీ పర్మిషన్ని తీసుకోవాల్సి వస్తుంది. సరే, నువ్వు వచ్చి నన్ను కలువు ఒకసారి. చాలా తీసేయాలో మాట్లాడుకుందాం. ఉంటాను మరి. చూడు చూడు, నా వంక చూడు కిరణ్. నేను నిన్న కాక మొన్నొచ్చా. సార్ నన్ను ఎంతలా పొగుడుతున్నారు. కానీ నువ్వు నాకన్నా సంవత్సరం క్రితం ముందే వచ్చావు. మరి నువ్వు చేసిన వర్క్ ఏంటి? నేను రాగానే ₹1,00,00,000 బిజినెస్ ని కాపాడేశా. నువ్వేమో 10 కోట్ల బిజినెస్ ని లాస్ చేసావు. నీకు నాకు ఉన్న తేడా చూస్తే సార్ ఖచ్చితంగా నన్ను అప్రిషియేట్ చేసి నాకు ప్రమోషన్ ఇస్తారనిపిస్తుంది. అవునవును, కానీ నేనే తప్పు చేశా. ఆ సార్ నాకు అప్పుడు క్లియర్గా చెప్పలేదు. క్లియర్గా చెప్పి ఉంటే ఖచ్చితంగా నేను ఉద్యోగం పోగొట్టుకునేవాడిని కాదు. ఇప్పుడు మా నాన్న పరిస్థితి తలుచుకుంటుంటే చాలా బాధగా అనిపిస్తుంది. ఇప్పుడు బాధపడి ఏం ప్రయోజనం లేదు. ఇక మాటలు ఆపండి. ఇక నువ్వు చేసిన పని చూస్తే నాకు చాలా కోపం వచ్చింది. ఇంకా అలాగే నువ్వు రాజు, నువ్వు చాలా మంచివాడివి. నా మంచి బిజినెస్ని కాపాడావు. నీ వల్ల నేను చాలా సంతోషించాను. అందుకే ఇవాళ నీకు బోనస్గా ఒక 10,000 నీ ఇంటికి ఇస్తామని అనుకుంటున్నాను. మరి నువ్వేమనుకుంటున్నావు? ఈ డబ్బుతో ఏం చేయాలనుకుంటున్నావు? ఎంజాయ్ చేస్తావా? ఏం చేస్తావో చెప్పు నాకు. నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను సార్ మీరు ఈ డబ్బు ఇస్తున్నందుకు. కానీ నేను ఈ డబ్బుని తీసుకొని నా ఇంటికి తీసుకెళ్ళి 5,000 ఇచ్చేస్తాను. అలాగే మీరు కిరణ్ని ఉద్యోగం నుంచి తీసేస్తున్నందువల్ల కిరణ్ జాబ్ పోకూడదని అదే 5,000ని కిరణ్కి ఇచ్చి ఏదైనా మంచి బిజినెస్ చేసుకోమని చెప్పాలనుకుంటున్నారు. ఏంటి రాజు, నువ్వు చెప్పేది నిజమా? నీకు నేనంటే అంత ఇష్టమా? నీ 5,000 నాకు ఇస్తా అంటున్నావు. ఐఎమ్ సో లక్కీ. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. కానీ నాకు నీ 5,000 వద్దు. నీ ఫ్రెండ్షిపే చాలు. పర్వాలేదులే, నీ ఉద్యోగం వెళ్ళకుండా నేను సార్ని రిక్వెస్ట్ చేసుకుంటాను. నువ్వు నేను కొట్టుకోవడం తిట్టుకోవడం మామూలే, కానీ మన ఇద్దరం కలిసి ఉండడమే నాకు ఇష్టం. నిజంగా చెప్పారు. నువ్వు కిరణ్ చాలా మంచి స్నేహితులు. మీ స్నేహాన్ని నేను కూడా విడదీయలేను. ఒకరికొకరు సపోర్టివ్గా ఉంటూ మన కంపెనీకి మంచి పేరు తీసుకురండి. సరే, ఇక మీరు మీ రూమ్లోకి వెళ్ళొచ్చు. ఇలాంటి మంచి స్టోరీస్ కోసం